పరిసరాల పరిశుభ్రతలో భాగంగా దేశవ్యాప్తంగా శ్రమదానం జరిగింది. వీధుల్లో చీపురు పట్టి ఊడ్చారు ప్రముఖులు. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంకిత్ బయాన్ పూరియాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ శ్రమదానం చేశారు. అహ్మదాబాద్లో శ్రమదాన్ క్లీన్నెస్ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. స్వచ్ఛత 3వ ఎడిషన్కు ప్రజల సహకారం అవసరమన్నారు నేతలు. గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలు జరిగాయి. పరిసరాల పరిశుభ్రత కోసం ఓ గంట శ్రమదానం చేయాలన్న ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు కొనసాగాయి. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు వీధుల్లోకొచ్చి పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అంకిత్ బయాన్ పూరియాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ శ్రమదానం చేశారు. స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు, చెత్తను గంపలోకెత్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో శ్రమదాన్ క్లీనెస్ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. చీపురు పట్టుకుని రోడ్లను శుభ్రం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా అందరూ పార్టిసిపేట్ చేయాలని సూచించారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. గుజరాత్ సీఎంతో పాటు పలువురు లీడర్స్ కూడా స్వచ్ఛ భారత్ లో భాగంగా చీపురు పట్టి రోడ్లను క్లీన్ చేశారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా అధికారులు పార్లమెంట్ ఆవరణలో చెత్తను ఊడ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు అధికారులు. ఏఐఆర్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఏఐఆర్ మార్షల్స్ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. బీహార్ పాట్నాలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొని రోడ్లపై చెత్తను క్లీన్ చేశారు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్. చెత్త, వ్యర్థ పదార్థాలను ఎత్తేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛ భారత్ లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాళీఘాట్ లో కూడా చెత్తను తొలగిస్తామని చెప్పారు. देश जागता है, जगाने वाला होना चाहिए। आज प्रधानमंत्री जी ने एक आह्वान किया, पूरा देश झाड़ू लेकर के, वकील लोग भी झाड़ू लेकर के निकले हुए हैं। अच्छी बात है ना। इसी प्रकार से देश को आगे बढ़ाना है। तो स्वच्छ भारत, स्वस्थ भारत, स्वच्छ भारत, स्वावलंबी भारत। హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్ లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛతా మిషన్ 3వ ఎడిషన్ ప్రారంభమైందన్నారు అనురాగ్ ఠాగూర్. దీనికి ప్రజల సహకారం అవసరమన్నారు. క్లీన్ దేశంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు అనురాగ్ ఠాగూర్. जगह से स्वच्छता अभियान की शुरुआत करते हैं तो हमारे आसपास का इलाका बहुत साफ सुथरा होता है, पॉजिटिविटी उससे आती है, गंदगी कम होने के कारण बीमारियां कम फैलती हैं और फिर हम पूरे समाज में इस अभियान को लेकर चलें। ఢిల్లీలో స్వచ్ఛత హీ సేవ ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. స్వచ్ఛత అభియాన్ మహాత్మా గాంధీ ప్రారంభించారని, ప్రధాని మోదీ దేశాన్ని పరిశుభ్రంగా మార్చడానికి ఒక తీర్మానాన్ని తీసుకున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా శ్రమదానంలో పాల్గొనడం వినూత్నమైందన్నారు హర్దీప్ సింగ్. शहरी और ग्रामीण क्षेत्र को मिला के हमें जो शौचालय बनाने थे, हमने जितने बनाने थे उससे ज्यादा बनाए। इंडिविजुअल हाउस होल्ड टॉयलेट्स और कम्युनिटी और पब्लिक टॉयलेट्स, पर वो फिजिकल काम होता है। इसमें बिहेवियरल चेंज की जरूरत है कि एक सरकारी योजना जो है वो एक जन आंदोलन बन जाए। ఢిల్లీలోని అంబేద్కర్ బస్తీలో చీపురు పట్టి వీధుల్ని ఊడ్చేశారు జేపీ నడ్డా. చెత్తను ఎత్తి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పాల్గొన్నారు. మహాత్మా గాంధీ దార్శనికతతో స్వచ్ఛ భారత్ మిషన్ ను ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు జేపీ నడ్డా. గుజరాత్ అహ్మదాబాద్ లో సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సీతాపూర్ లో పాల్గొన్నారు. రోడ్లపై చెత్తను ఊడ్చారు సీఎంలు. హర్యానా గురుగ్రామ్ లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెత్తను ఊడ్చారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు నేతలు. पखवाड़ा और सेवा पखवाड़ा मना रही है। सेवा पखवाड़ा के तहत स्वच्छता अभियान एक मुख्य कार्यक्रम है। प्रधानमंत्री जी ने लाल किले के प्राचीर से स्वच्छता का आह्वान किया और उस स्वच्छता के अभियान पर भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ता और करोड़ों भारत की जनता इसमें अपना योगदान कर रही है। స్వచ్ఛతా కార్యక్రమం కొనసాగనుంది. గాంధీ జయంతి సందర్భంగా రేపు బాపూజీకి ఘన నివాళులర్పించనున్నారు నేతలు.